ప్రస్తుతం బంగారంపై లోన్ ఇచ్చే బ్యాంకులు, రుణ సంస్థలు త్వరలో వెండిపైన కూడా రుణాలు ఇవ్వనున్నాయి. వచ్చే ఏడాది అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ రుణ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు తనఖా రుణాల మార్గదర్శకాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్పులు చేసింది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. కొత్త రూల్స్ ప్రకారం గరిష్టంగా 10 కేజీల వరకు వెండి ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం పొందవచ్చు. కాయిన్ల రూపంలో అయితే 500 గ్రాముల వెండిపై మాత్రమే లోన్కు అనుమతి ఉంటుంది. బంగారం విషయానికొస్తే 1 కేజీ వరకు నగలు, గరిష్టంగా 50 గ్రాముల కాయిన్లపై లోన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం బంగారం విలువలో 75% రుణంగా ఇస్తున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది 85% పెరగనుంది. గరిష్టంగా 2,50,000 రూపాయల వరకు లోన్ తీసుకునే వారికే ఈ నిబంధన వర్తిస్తుంది. బుల్లెట్ రీపేమెంట్ రకం గోల్డ్ లోన్లలో ఇక నుంచి 12 నెలల్లోగా అసలు వడ్డీని కలిపి చెల్లించాలి. లోన్ను క్లోజ్ చేసిన రోజు లేదా 7 పని దినాల్లోగా బ్యాంకులు బంగారాన్ని తిరిగి ఇచ్చేయాలి. ఆలస్యం చేస్తే ఒక రోజుకు 5,000 రూపాయల చొప్పున రుణగ్రహీతకు పరిహారంగా చెల్లించాలి. తనఖా పెట్టిన బంగారం, వెండి పోగొట్టుకుపోయినా లేదా ఎవరైనా దొంగలించినా బ్యాంకులే రుణగ్రహీతకు పూర్తి స్థాయిలో పరిహారాన్ని చెల్లించాలి. బంగారం, వెండి లోన్ల షరతులు, నిబంధనల సమాచారాన్ని స్థానిక భాషల్లో కస్టమర్లకు అందించాలి. లోన్ తీసుకునేవారు నిరక్షరాస్యులై ఉంటే ఒక సాక్షి సమక్షంలో వారికి రుణ నిబంధనలను ప్రాంతీయ భాషలో వివరించాలి.